నమస్తే. ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, 'ఓజీకి' సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ అండ్ సుజీత్ కాంబినేషన్‌లో రిలీజ్ అవుతున్న అతి భారీ సినిమా ఏది అంటే 'ఓజీ'. సో, ఈరోజు నైట్ 9:30 నుంచి నైట్ 10 గంటల ప్రాంతంలో పెయిడ్ ప్రీమియర్ షోస్ అయితే పడబోతున్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఇటు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా, అంటే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా. అయితే హైకోర్టు దీనికి సంబంధించి ఇప్పుడే ఒక న్యూస్ విడుదల అయ్యింది. అది ఏంటంటారా? తెలంగాణ రాష్ట్రంలో ఈ సినిమాకి భారీ ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా బెనిఫిట్ షో టికెట్ రేట్లు పెంచుతూ జారీ చేసిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసిందంట. అండ్ మోర్ ఓవర్ ఇవాళ రాత్రి 10 గంటలకు ప్రదర్శించాల్సినటువంటి ప్రీమియర్స్ ఇప్పటికే, అంటే చాలామంది ఇప్పటికే టికెట్స్ కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. బట్ ఇలాంటి టైం అప్పుడు, అంటే బేసిక్గా చూసుకున్నట్లయితే మొన్న నైట్ నుంచే కూడా ప్రీమియర్ టికెట్స్ విషయంలో అందరూ కూడా ఎక్కడికక్కడ ఏదైతే 800 జీవో పాస్ చేశారో అయినప్పటికీ కూడా జనాలు ఏదీ లెక్క చేయకుండా ఈ రోజు, అంటే ఇప్పటికీ టికెట్స్ అన్ని ప్రీమియర్ షోస్కి టికెట్స్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయని చెప్పాలి. బట్ ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో మాత్రం హైకోర్టు ఈ బెనిఫిట్ షోస్ అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అండ్ బేసిక్గా దీనికి సంబంధించి ఇంకొక పెద్ద వార్త ఏంటంటే, ఈ షోస్ ఏవైతే ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి టికెట్స్ ఉన్నాయో మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? సో అలాగే దీనికి సంబంధించినటువంటి ఇంకొక న్యూస్ ఏంటంటే, టికెట్లు రేట్లు ఏదైతే పెంపు అనుమతికి హోంశాఖ అనుమతి ఇచ్చిందో, అయితే దీనికి సంబంధించి స్పెషల్ సిఎస్కు ఎలాంటి అధికారులు లేవని పిటిషన్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారంట. ఇంకోటి ఏంటంటే, హైదరాబాద్ పరిధిలోని పోలీస్ కమిషనర్ జిల్లాల పరిధిలో జాయింట్ కలెక్టర్కు మాత్రమే మెమో జారీ చేసే అవకాశం ఉంది అని హైకోర్టు తీర్పిచ్చింది. ఇంకోటి, టికెట్లు అధిక ధరకు విక్రయించకూడదని నిబంధనలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గేమ్ చేంజర్ సందర్భంగా హోంశాఖ అండర్టేకింగ్ కూడా ఇచ్చిందన్న అంశాన్ని పిటిషనర్ తరపున న్యాయవాది వివరించారు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ జారీ చేసిన మెమోను సస్పెండ్ చేశారు. తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేశారు. అయితే తెలంగాణలో టికెట్ ధరలు పెంపు సహా ముందు రోజు, అంటే సెప్టెంబర్ 24 నైట్, అంటే ఈ రోజు రాత్రి 10 గంటలకు ప్రీమియర్ను ప్రదర్శించేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీనికి టికెట్ ధర జీఎస్టీతో కలిపి 800, అలాగే సినిమా విడుదల రోజు అంటే రేపు అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్స్లో ₹100 జీఎస్టీతో కలిపి, మల్టీప్లెక్స్లో 150 జీఎస్టీతో కలిపి పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇది కాస్త ఇప్పుడు హైకోర్టు అయితే రద్దు చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు టికెట్లు కొన్నటువంటి ప్రేక్షకుల పరిస్థితి ఏంటి? చాలామంది ఇప్పటికీ టికెట్స్ అందరూ కూడా కొనేశారు. సో హైకోర్టు ఈ లాస్ట్ మూమెంట్లో ఇలాంటి తీర్పు ఇచ్చింది. మరి నిజంగా అంటే మొత్తం ప్రేక్షకులంతా ఎలాగా దీనికి స్పందిస్తారో చూడాలి. అండ్ ఓజీ సినిమా విషయానికి వచ్చేసరికి బేసిక్గా నేను ఇందాకే చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే పవన్ కళ్యాణ్కు పెద్ద శత్రువులు అని చెప్పొచ్చు. బేసిక్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విషయం కూడా పక్కన పెడితే, ఇటు వైసీపీ, అంటే పవన్ కళ్యాణ్కు యాంటీగా ఉండే వాళ్ళే ఎక్కువగా సినిమాకి బాగా ప్రచారం చేస్తారు. ముఖ్యంగా ఇటు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ కానివ్వచ్చు, అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానివ్వచ్చు, అలాగే ఇంకా పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి కొంతమంది న్యూట్రల్ బ్యాచ్ కూడా ఈ టికెట్ విషయంలో బేసిక్గా ఏదైతే రేట్లు పెంచారో దీనికి అగేనెస్ట్గా ఉన్నారనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వరకు ఈ 2 రోజులు ఏదంటే ఆడిస్తారు. బట్ 3వ రోజు పరిస్థితి ఏంటి? న్యూట్రల్ ఫ్యాన్స్ని కూడా ఆకట్టుకోవాలి కదా. సో మొత్తంగా అయితే హైకోర్టు అయితే ఈ విధమైన తీర్పు ఇచ్చింది. బట్ చూడాలి ఏం జరుగుతుంది అనేది.